బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేసిండ్రో చెప్పుకునే స్థాయిలో లేరు గాడిద కొడుకులు. 3 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 1.5 month నుంచి ఎన్నికలు ఉండే నిన్న మొన్న అయిపోయినాయి. సో డెఫినెట్లీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయో అవన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. సో కాకపోతే నేనేమంటున్నా, నీకు 10 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు నువ్వు చక్కగా చేస్తలేవని నేను పక్క పెట్టి షెల్లందని పక్క పెట్టినాక ఇంకా లొల్లేందుకురా అయ్యా చెప్పండి. కేసీఆర్ గారు మీరు నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే మీకే ఓటేసేటోళ్ళు కదా. మీకు ఏనాడు బీజేపీకి బీఆర్ఎస్కి ప్రజలు ఏనాడు ఓటేయలేదు. ఎందుకంటే మీరు మంచి చేసిన చరిత్ర లేదు, దోసుకున్న చరిత్రనే ఉంది. మీరు ఎప్పుడు గెలవాలన్నా సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. వాడేమో హిందూ ముస్లిం అంటాడు ప్రతిదాన్ని, నువ్వేమో తెలంగాణ ఆంధ్ర అన్నావు. ఇట్లా సెంటిమెంట్ రెచ్చగొట్టి లేకపోతే కాంగ్రెస్ మీద బురదల్లి గెలిచే ప్రయత్నం చేసుడు, లేకపోతే మోసం చేసి గెలుచుడు, ఈవీఎం రిప్లేస్ చేసి, లేకపోతే ఎన్నికల అధికారాన్ని కొనుక్కొని అట్లా వానికి డబ్బులు ఇచ్చి ఎకరాలు భూములు ఇచ్చి ఇట్లా మోసం చేసి గెలుచుడు తప్ప నేను ఇది కట్టినా ఇది చేసినా. ఏం కట్టినావు కేసీఆర్? నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు గెలవడానికి, అందులో ఎన్ని నెరవేర్చినావు చెప్పు కేసీఆర్. చర్చకు వస్తావా? ఎవడు ప్రశ్నిస్తే వాడిని జర్నలిస్ట్ని కూడా ఉల్టా తిడతాడు. అవును నా కొడుకు, ఇదే కేసీఆర్ లుచ్చ నా కొడుకు. అప్పుడు కాంగ్రెస్ లో నీకు 89 ఉన్నాక ఎందుకు డాడీ చేసుకున్నావురా? అది ఒక్కడు గాని ఇద్దరు గాని 12 మంది గాని ఎందుకు డాడీ చేసుకున్నావురా లుచ్చ కేసీఆర్? చెప్తాడా ఈ ముఖానికి? మళ్ళీ ఈడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇప్పుడు రివర్స్ వస్తే అగో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. మరి నువ్వు చేసిన పాపానికి నీకు అప్పచెప్పొద్దురా. నీకు 89 ఉండగా 60 మంది సరిపోతుంది. 89 ఉండగా కాంగ్రెస్ కి సంబంధించిన 12 మందిని ఎందుకు తీసుకున్నావు చెప్తావా? డెఫినెట్లీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ చట్టంని పూర్తిగా స్ట్రిక్ట్ గా చేస్తాం. ఏది పార్టీ మారకుండా ఉండే చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చింది. అప్పుడు చేస్తుంటే దాంట్లో స్ట్రిక్ట్ గా అసలు మారకుండా ఉండే విధంగా పెడితే ఆ రాజీవ్ గాంధీ గారు అప్పుడు అద్వాని వ్యతిరేకించిండు. అలా 2/3 ఉంటే పోవచ్చు అని చెప్పిండు. డెఫినెట్లీ చేస్తాం. కాకపోతే ఇప్పుడు నాకు నొప్పి అవుతుందన్న ముచ్చట నీకు ఎట్లా తెలవాలి? నన్ను గిచ్చితే నొప్పి అవుతుంది అనే ముచ్చట ఎప్పుడు తెలుస్తుంది నీకు మళ్ళా ఉల్టా గిచ్చితేనే తెలుస్తుంది. రైట్? ఎవడ్రా అరే లుచ్చ కేసీఆర్, ఎవడ్రా తెలంగాణ పాలిటిక్స్ భారతదేశ పాలిటిక్స్ నాశనం చేసిన ఎవడ్రా? ఒకడు నరేంద్ర మోడీ, ఒకడు కేసీఆర్. రాజకీయాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కానీ, ఇంకా అనేక మంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఇంకా బూర్గుల రామకృష్ణారావు గారు, ఇట్లా అనేక మంది యోధులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఏనాడైనా రాజకీయాల్లో ప్రజా సమస్యలు హుందాగా చర్చించుకున్నారు. కానీ నీ లెక్క దరిద్రం ముండా కొడుకు తాగొచ్చి ఏం మాట్లాడతాడో తెలియకుండా తాగినప్పుడు ఒకటి మాట్లాడతాడు, తాగినప్పుడు ఇంకో విధంగా మాట్లాడుతూ భాషని తెలంగాణ ప్రజలంటే గిట్లనే మాట్లాడతారు అన్నట్టు తీసుకొచ్చింది ఎవడ్రా? రాజకీయాల్లో భాషను నాశనం చేసింది ఎవడ్రా? తాగి బహిరంగ సభలకి వచ్చింది ఎవడ్రా రాలే ఇంతకుముందు? నాయకులు ఏ నాయకుడు కూడా తాగి బహిరంగ సభలకు రాలే, కేసీఆర్ గారు తప్ప. అన్ని సంస్థలు వ్యవస్థలు కేసీఆర్ గారు రాకముందు కాంగ్రెస్ హయాంలో ఒక సామాన్యుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి ఉండే. ఇలా సర్పంచ్ కూడా పోటీ చేసే స్థాయి లేదు. కానీ 2014లో నీకు నీ ఉద్యమ పార్టీ తొక్కల పార్టీ అని పెట్టినావు. సో అప్పుడు నీ దగ్గర పైసలు లేవు, అయినా ఆంధ్రలో నిలగొడతామని బెదిరించి వసూలు చేసినావు. కానీ ఇట్లా పైసలు వంచిపెట్టి ఎన్నికలు గెలిచే కల్చర్ అలవాటు చేయలే. కానీ 2018-19 వచ్చే వరకు ఏం చేసినావు? మస్తు భూములు కబ్జాలు పెట్టినావు, ఆయన్ని దోసుకున్నావు. కాళేశ్వరం అన్నావు, భగీరథ అన్నావు, ఇంకోటి అన్నావు, చెత్త చెప్పినావు, పైసలన్నీ పెట్టుకున్నావు. నువ్వు గెలవడానికి ఏం చేసింది లేదు కాబట్టి, దోసుకున్నదే ఉన్నది కాబట్టి నువ్వు గెలవడానికి ఏం చేసినావు? పైసలు వంచడం అలవాటు చేసినావు. నువ్వు పైసలు వంచితే ఏమైతుంది? వేరే పార్టీలు కూడా వంచాల్సి వస్తుంది. మరి వాడు పైసలు వంచినప్పుడు వాడు 2 పైసలు పారవసుకోడు కదా. ఎవడైనా వచ్చినాడు 4 కోట్లు 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టినాడు. డెఫినెట్లీ వాడిని పెట్టుబడి తెచ్చుకుంటాడు. మళ్ళీ దాని మీదకి వెళ్ళి అదనంగా మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు ఖర్చు పెట్టడానికి కూడా సంపాదించుకుంటాడు. కాబట్టి రాజకీయాల్లో పైసలు ఇచ్చి పైసలున్నోళ్ళే పోటీ చేసే స్థాయికి రాజకీయాలని భ్రష్టు పట్టించిన గాడిది కొడుకోడు కేసీఆర్ కాదా? చెప్తాడా ఈ చెత్త నా కొడుకు?
మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రము, అరే అవుల నా కొడుక, అది ఎంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ అంతకుముందు కానీ. సో అంతమంది పరిపాలించి 60-70 ఏళ్లలో మనం మొత్తం రాష్ట్రం చేసిన అప్పు ఒక 75,000 కోట్లు మాత్రమే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో, ఆ 10 ఏళ్ల పాలనలో 2004 నుంచి 2014 మధ్యలో మనం అప్పులు చేయలేదు. మిగులు బడ్జెట్ ఉండే. మిగులు బడ్జెట్తో పాటు సంక్షేమము, అభివృద్ధి సమపాలలో చేసినాం. సో అంటే 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అప్పు 70,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఒక్క కేసీఆర్ అనే లుచ్చనా కొడుకు చేసిన అప్పు 7 లక్షల కోట్లు. ఏం కట్టినవరా చెప్పురా? అరే కేసీఆర్ లుచ్చనా కొడుక, నువ్వు మొగోడు అయితే ఓకే, నీకు షీమునెత్తురు ఉంటే, తాగోరుడు కాదు లవంగం వేసుకొని, ఈ 7 లక్షల కోట్లకు లెక్క చెప్పురా. నీ ఓడు హరీష్ రావు గాడు, ఈ కేటీ రావు గాడు, ఈ కవితారావు గాడు, లేకపోతే ఆడోడు సంతోష్ రావు గాడు, ఈ కేసీ రావు గాడు, మీకు మీరు గవర్నమెంట్ ఫామ్ చేయకముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మీ ఆస్తులు ఎంతుండే, ఇవాళ ఎంతుండే లెక్క పెట్టండి. ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, మీ ఎల్మోళ్ళకి ఎన్ని లక్షల ఎకరాల భూములు వచ్చినాయి. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఒక్క భూమి జాగా వదిలిరారా? ఆ కాంగ్రెస్ వాడు, ఆ కమ్యూనిస్ట్ వాడు, ఆ నక్సలైట్ వాడు, ఆ భూదాన ఉద్యమం వాడు దళితులకి భూములు వంచి పెడితే, ఎస్సీ ఎస్టీలకు భూములు వంచి పెడితే, ఎకరమో 2 ఎకరాలు, 1/2 ఎకరమో 3 ఎకరాలు వంచి పెడితే, అవి 32 కాలంలో ఉంటే చెత్త నా కొడుకు అన్ని తీసి పారదొబ్బిండు. అనుభవదాడు గినుభవదాడు తీసేసి 3 కాలంలో పెట్టిండు చెత్త నా కొడుకు. పెట్టి కొత్త పాస్బుక్లు ఇచ్చిండు. అంటే అర్థమైంది, అనుభవదాడు కాలం లేదు కాబట్టి ఒరిజినల్ ఓనర్ ఓడలో గదే ఉంటది. వద్దురా కరోనా సమయంలో వద్దురా అంటే ఆగమేఘాల మీద కొత్త సెక్రటరీ కట్టిండు. ఎందుకు కట్టిండి చెత్త నా కొడుకు? అందులో ఉన్న భూ దస్తావేజులు మాయం చేయాలి. ఓడో పెళ్ళాము మొగుడు మాట్లాడుకుంటే, అన్న అయ్యో మాట్లాడుకుంటే నీకేంద్ర 4 సంవత్సరం ఏమొచ్చిందిరా? నాకు సంబంధం లేదంటాడు. నీ ప్రభుత్వం ఉండి, నువ్వు ముఖ్యమంత్రి ఉండి, నీ ప్రభుత్వంలో ఏమైనా నీకు సంబంధం లేదురా? గాడి కొడుక తాగివంటావురా? నీ ప్రభుత్వం నీదన్నప్పుడు, నీ ఎవడు తప్పు చేసినా నువ్వు చర్యలు తీసుకునే స్థానంలో నువ్వు ఉన్నప్పుడు నాకు సంబంధం లేదట్లా అంటావురా గాడి కొడుక? అరే పెళ్ళామోడు మాట్లాడుకునేది నువ్వెందుకు వింటావురా? ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం లేదంటాడు చెత్త నా కొడుకు. అరే అధికారి తప్పు చేసిండు అనుకుందాం, చర్యలు తీసుకోవాలి. 10 ఏళ్లలో ముఖ్యమంత్రి ఉండి, అరే నీకు తప్పు రేపు ఎందుకు పంపుతున్నారా గాడిది కొడుక? వాడు పెళ్ళామోడు మాట్లాడుకునేది నాకెందుకురా? ప్రియురాలు మాట్లాడుకునేది నాకేమైనా దేశం నేర చరిత్ర ఉన్నదిరా? ఇదెందుకురా నాకు అడగవరా ముఖ్యమంత్రివి? అట్లా తప్పు రికార్డు చేసే వారి మీద చర్యలు తీసుకోవరా? 10 ఏళ్ల తర్వాత వచ్చి రాష్ట్రాన్ని సంకనాకిచ్చి నాశనం చేసి నాకు సంబంధం లేదు, ఆ బ్రిడ్జిలు కూలుతాయి. ఎందుకు కూలుతాయి బే? కనీసం కాంగ్రెస్ కట్టిన వాటిని ఉన్న పూడిక తీయలేదు గాడి కొడుకు. నాగార్జున సాగర్ 410 టీఎంసీలు, ఇప్పుడు ఎంత ఉన్నది దాని అంత సిల్ట్ నుండి జలయజ్ఞం కింద 90 ప్రాజెక్టులు సిల్ట్ తీసేటి చిన్నవి పెద్ద అని కలిపి ఏం చేసినవరా నువ్వు? అప్పుడు కాంగ్రెస్ వాడు పెడితే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి అన్ని పైప్ లైన్లు అన్ని వేసినాక అవన్నీ మట్టిలో కలిపి పాడుకో కలిపి మళ్ళా 3 రెట్లు 5 రెట్లు పెంచిండు. ఎవరైనా మాట్లాడినిచ్చినావురా? ఎన్ని అక్రమ అరెస్టులు రా? ఎంతమంది ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినవరా? ధర్నా చౌక్ ఎత్తేసిండు. నక్సలైట్ మావోయిస్ట్ అజెండా అనే మా అజెండా అన్నాడు ఈ చెత్త నా కొడుకు. చివరికి 14 సంస్థలు బ్యాన్ చేసిండు. విమలక్కది, అరుణోదయ, ఇవన్నీ. నువ్వు ఎవరైనా మాట్లాడినిచ్చినావు? రైతులకు బేడీలు వేసినావు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినావు. కాంగ్రెస్ హయాంలో అట్లుండేనారా? నొప్పి అయితే చెప్పనిచ్చిర్రు. ఎవడన్నా ఏదైనా 10 డిమాండ్లు పట్టుకొని వస్తే 4 డిమాండ్లు దాని కమిటీ చేసి మేధావులతో చర్చించి, ఆ యొక్క ఉద్యోగ సంఘాలు ఇంకో సంఘాలతో చర్చించి 10 డిమాండ్లు ఉంటే అందులో న్యాయమైనవి ఉంటే మనకు బడ్జెట్ అనుకూలిస్తే ఒక 4 అన్న నెరవేర్చినాం. ఉట్టి చేతులతో పంపలే. నువ్వేం చేసినావురా నా కొడుక? ఆర్టీసీ కార్మికులు వస్తే ఏం చేసినావు? లాస్ట్కి బువ్వ పెట్టి ఉద్యోగం ఉంటే చాలని చెప్పి 2-3 కార్మికులు చచ్చిపోయారు. అలా నువ్వు చెయ్యవు. చేసిన వాడి మీద వాడు నువ్వు 3 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయలేవు. పాడుకో మహిళ ఒక్క మహిళ కనిపించలేదురా నీకు? మహిళ అంటే మీకేంగా బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్లకు ఏమంటే మహిళ అంటే ఏందిరా? పడుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లలకి తిండి పెట్టాలి, ఇంతే కదరా? డాక్టర్ కావద్దు మహిళ, ఇంజనీర్ కావద్దు మహిళ, మిగతా విషయాలు చేయొద్దు. ఆమెకు తెలివి లేదు కదా? చెత్త నా కొడకల్లారా, నాశనం చేసింది చాలదని ఇంకా కాదురా మిమ్మల్ని ఊర్లకి ఎందుకు ధర్మేసిర్రా ఆ నక్సలైట్లు? ఎవరిని బతకనిచ్చిర్రా? సాయుధ పోరాటం ఎవరి మీద వచ్చిందిరా? ముస్లింల మీద రాలే. ఊర్లలో ముస్లిం లేరు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఏ ముస్లిం ధర లేరు ఊర్లలో.
ముస్లింలు ఏడున్నారు నిజామాబాద్లో, హైదరాబాదు మేజర్ సిటీలలో ఉన్నారు, లేదంటే టౌన్లలో ఉన్నారు, కరీంనగర్ ఇట్లాంటి వాటిలలో, మహబూబ్ నగర్. ఊర్లలో ఎవడున్నారా? ఒక్క ముస్లిం వాడు ఉన్నారా? అంతా ఈ దొరలు భూస్వాములే కదరా. వీళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడారు కదా రైతులు. పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తా నేను 4 కోట్ల మందిని ఉల్లు చేస్తావరా కేసీఆర్? నా కొడకల్లారా మీరు చెయ్యారు కాదురా. 60 ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్ పుల్తలేదు, దానికి 150 కోట్లు ఖర్చు పెట్టినాం. నువ్వు కాంగ్రెస్ హయాంలో 90 ప్రాజెక్టులకి 80,000 కోట్లు అయితే నువ్వు ఒక్క కాళేశ్వరంకి 1,10,000 కోట్లు చేసినావు. అది మొత్తం మిత్తి అసలు కలిపితే 150,000 కోట్లు అవుతున్నాయి. గాడిది కొడక అలా తక్కువ 70-80,000 కోట్లు తిన్నావు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఫండింగ్ చేసాయని పైసలు దోసుకున్నావు బాడుకావి. కట్టిన 3 ఏళ్లకే కూలుతుందంట. ఆ కూలితే వాడు రిపేర్ చేయడంట. వాటితో ఏం కాంట్రాక్ట్ రాసుకున్నావురా? ఉన్న సమస్యలు అన్ని చేసి 20% ఆఫ్ ద బడ్జెట్ కేవలం మిత్తి కట్టడానికి పోతుందిరా బోసిడికే. నాశనం చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాటర్ క్రైసిస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు వచ్చిందిరా? ప్రకృతి కూడా వెళ్తుందా గవర్నమెంట్ ఎవడు మారిండని? కాదు, నువ్వు నీళ్లు ఇస్తుంటే కాంగ్రెస్ వచ్చా గులగొట్టిండా? నీ బీజేపీ నీ బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడే కదరా కాళేశ్వరం కూలింది. ఆ 70 టీఎంసీలలో ఉంటే నువ్వే కదరా వదిలేసింది అని చెప్పినావా? అరే కేసీఆర్ లుచ్చనా కొడుక, వరుణ దేవునికి చెప్పినావా మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కాబట్టి వర్షం పడకని చెప్పినావా నువ్వు? కాదు, బీఆర్ఎస్ వాడు నీళ్లు ఇస్తుంటే మనం ఏమన్నా అవి పలగొట్టినామా? అవి లేకుండా చేసినామా? అవి ఏమన్నా వస్తుంటే ఆపేసినామా? కాదు కదా. ప్రకృతిని మనం కంట్రోల్ చేయలేం కదా. నీ 10 ఏళ్లలో అప్పుడప్పుడు వర్షాలు పడ్డాయి, అప్పుడప్పుడు వల్లే కదా. ఒకసారి అతిగా వరదలు వచ్చినాయి, ఒకసారి కరువులు వచ్చినాయి కదా. వాడు వచ్చే 3 నెలలు అయింది కదరా. వాడు ఎప్పుడు మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని, ఎప్పుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకుని, ఎప్పుడు ఏ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టి, ఎప్పుడు ఆ యొక్క ఒక 1 ఏడాది ఆగారా ఉత్సాహతలేదురా. ఒక బడ్జెట్ ఒక 2.5 లక్షల కోట్లు మన శైలకు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు రావాలంటే ఎప్పుడు వస్తాయో? నెలలు వస్తాయారా? ఒక నెలలో 3 లక్షల కోట్లు వస్తాయా శైలకు? బడ్జెట్ అంటే ఏంది? సంవత్సరం మొత్తానికి కలిసిన లెక్క. సంవత్సరం మొత్తానికి 2.5 లక్షల కోట్లు మన శైలకు రావాలంటే ఏడాది అవుతుంది కదరా. మరి ఒక ఏడాది టైం ఇయ్యర్రా. ఆ 2.5 లక్షల కోట్లు ఏం చేసినాం అది లెక్క చెప్తాం. ఎంతమందికి ఇల్లు ఇచ్చినాం, ఎంతమందికి ఇంకోటి ఇచ్చినాం చెప్తాం. ఆపుకోవాలి కదా. సిగ్గులేని గాడిది కొడక. సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి కానీ పొద్దుగా లేస్తే బురద తగులుతా అంటే దమ్ము ఉంటే తాగకుండా నువ్వు ఒక చర్చకు రా. అసెంబ్లీకి రాలేని సన్నాసివి దద్దమ్మవి నువ్వేం చెప్తావురా? ఉన్న రాజకీయ అనుభవము తెలివితేటలని దోసుకోవడానికి 70 ఏళ్ళకి వచ్చిన సావరా? చెడగొట్టడానికి వాడినావు తప్ప ఏమన్నా ప్రజలకు మంచి చేసినావా? నీ కాలంలో చిల్లర తప్ప ఏమొచ్చిందిరా? అదొక విగ్రహం ఇదొక విగ్రహం తప్ప. ప్రజల బతుకులు మారుస్తా అన్నావు, KG to PG ఉచిత విద్య అన్నావు, అంబులెన్స్ హెలికాప్టర్లు పెడతా అన్నావు, ఎన్ని చెప్పినావు? జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతా అన్నావు, అట్లా 1,00,000 చెప్పినావు. అలా ఎన్ని నెరవేర్చినావురా? చేసింది లేదు, పీకింది లేదు, ఒక కొత్త చెరువు తవ్వింది లేదు, ఉన్న ఏది ఒక్కటి కొలిచే విధంగా ఒక్కటి చేసింది లేదు. చేసినామని చెప్తావు. ఏది చూపెట్టరా అంటే ఎక్కడ చూపెట్టరా? ఆడు బీజేపీ వాడు అంతే, నువ్వు అంతే. నువ్వు చిల్లర ఇచ్చినా వాడు అది కూడా ఇస్తలేడు. 3 తరాల సంపద దోసుకొని 20% బడ్జెట్ మిత్తిపోయినాక అసలు ఎప్పుడు కడతాం రా? ఉన్న పైసలని ప్రజలు కట్టిన ట్యాక్స్లని నువ్వు చేసిన పాపాలకే పోతే ఇక వీడు అభివృద్ధి ఏడికెళ్ళి చెప్తారా? అయినా ఒక ప్రణాళికబద్ధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనకి టైం ఇవ్వాలి కదా. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. మేము ఒక 1 to 2 years టైంలో more than 50 or 60% ఈజీగా చేస్తాం. పొద్దుగా లేస్తే నువ్వు చేయవు, చేసినావు మీద బురద వెళ్తా అంటే నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఏ బీఆర్ఎస్ చెత్త నా కొడుకైనా చర్చకు రండి. అరే హరీష్ రావులు ఇచ్చిన నా కొడుక రౌడీజం గుండాయిజం చేస్తా అంటే చూస్తూ ఊరుకోం. చర్చకు రాద్దాముంటే మొగడు అయితే. కాంగ్రెస్ 70 ఏళ్ళలో ఏం చేసింది చెప్తా, ఈ 3 నెలల్లో ఏం చేసింది చెప్తా. నువ్వు నీ బీఆర్ఎస్ ఏం చేసిందో తీసుకురా లెక్క. దోసుకున్న జాలదని ఒక్క భూమి అన్న వదిలిరారా? ఇలా ఏదైనా కడదామంటే మళ్ళీ భూమి ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు గాడిది కొడుకులు. సిగ్గుండాలే, సిగ్గు. అర్థమైందా? రండి చర్చకు రండి. వాడు కేసీఆర్ గాడు నల్లికుల్లోట్ లెక్క పోయి TV9లో పోయి చెప్తున్నాడు. ఏది వాని హయాంలో అంటే కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు అధికారులు ఇచ్చే రిపోర్ట్లు అంటే కరెక్ట్ అంట.
అదే అధికారులు కాంగ్రెస్ వాడు శ్వేతపత్రం, కాంగ్రెస్ వాడు యొక్క బట్టి గారు కూర్చుని రాసిండ శ్వేతపత్రం. నీ కింద పనిచేసిన అదే ఐఏఎస్లో అదే ఐపీఎస్లే కదా, నీకు అదే గవర్నమెంట్ లో ఉన్న అదే అధికారులు నీకు రిపోర్ట్ ఇచ్చినోడే ఇక్కడ రిపోర్ట్ ఇస్తున్నాడు. తప్పెందుకు చెప్తారా కాంగ్రెస్ వాడు? చెప్తే కోట్ల కేసు చూద్దాం. కాంగ్రెస్ వాడు చెప్పి నేను తప్పని కోట్ల కేసు ఉట్టిగా బురదాలతో ఎట్లా కలుస్తుంది? సన్నాసి దద్దమ్మ చేసిన పాపాలను చేస్తేనే ప్రజలకు తిక్కలేసే నేను పక్క పెట్టిరి. చెల్లానికి కాసుకే గీతలు మెండు అంట, నిండుకుంటే తొనకది. దమ్ముంటే పాలసీస్ మీద మాట్లాడు, ఊరికే చెత్త నింపుతా అంటే చూస్తూ ఊరుకోం. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇది కాంగ్రెస్ ఏం చేసింది చూద్దాం మిత్రులారా. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది, కొన్ని నెరవేరుస్తున్నది, కొన్ని పైప్ లైన్ లో ఉన్నాయి, అన్ని A to Z నెరవేరుస్తుంది. ఏమేం చేసినావో చెప్దాం. అట్లనే కొన్ని యొక్క సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఏది చేయాలన్నా టైం పడుతుంది. ఓకే, ఎవ్రీ 3 months కోసారో మనము ఏమేం చేసిరో లెక్క పెడదాం. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇప్పుడు ఈ 3 months లో ఏమేం చేసిరో చూద్దాం. ఇప్పుడు ఏది పెండింగ్ బిల్లులు ఉండే కేసీఆర్లు వచ్చిన కొడుకు సర్పంచ్లకి ఆ యొక్క మిగతా వాళ్ళకి ఎవరెవరికైతే వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఏమేమి పనులు చేపించారో వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు, బిల్లులు పే చేయలే ఈ చెత్త నా కొడుకు. ఆ బిల్లులన్నీ పే చేస్తున్నాం. రోడ్డు విస్తరణ కానీ ఇంకా ఏది నగరీకరణలో ఆ భాగంగా పారిశుద్ధ్యం కానీ అట్లాంటి పనులు జరుగుతున్నాయి. ఓకే, తర్వాత ఓపెన్ నాలా సిస్టమ్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? సో ఇంకేమేం చేసిందో చూద్దాం. చెత్త నా కొడుకులు పొద్దుగా లేస్తే బురదలుడు తప్ప మనమేం చేసినామో చెప్పాలి కదా. రైతుల విషయానికి వద్దాం. రైతుల విషయంలో బీఆర్ఎస్ భజన బ్యాచ్ గగ్గోలు చేస్తుంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందన్న సామెత గుర్తుకొస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ల పాలనలో ధాన్యం తడిస్తే కొనే దిక్కులేదు. దరిద్రం ఉండా కొడుకు ఏమంటాడు? ఓసారి వరేయమంటాడు, ఓసారి వరేస్తే ఊరే అంటాడు, ఓసారి కొంటమంటాడు, ఓసారి కొనమంటాడు. పొద్దుగా లేస్తే ఈ యొక్క ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటే ప్రభుత్వంలో వాడు ఉంటాడు, వాడు ధర్నా చేస్తాడు. నిర్ణయం చేసుకున్న పక్షంలో వాడు ధర్నా చేస్తాడు. పొద్దుగా లేస్తే లంగ రాజకీయం చేసినావు తప్ప ఏ సమస్యకు పరిష్కారం చూపెట్టినవరా కేసీఆర్? దరిద్రం ఉండా కొడుకు. నీ వయసు కన్నా గౌరవం ఇద్దామంటే ఆ స్థాయిని కూడా నిలుపుకుంటలేవు కదా. సాగుకు దగ్గర వచ్చినావు, చరిత్రలో ఏం మిగులుతావు? తెలంగాణ ద్రోహి, మొదటి ముఖ్యమంత్రి ద్రోహి అని మిగులుతావు నువ్వు. ఎవరిని దేకింది లేదు, ఎవరిని కష్టపడినని గుర్తించింది లేదు, ఎవరిని కలిసింది లేదు. నీ దురహంకారం. నేను ఏం చెప్పినా నేను గుసమ్మంటే గుసవాలి, లేవమంటే లేవాలి, నియంతృత్వం చేసినావు. దరిద్రం ఉండా కొడుకు నీతులు చెప్తున్నాడు వచ్చి. ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టినావు, వాళ్ళ కుటుంబాల మధ్యలో గొడవలు చేసినావు. అందుకే కదా ప్రజలు ఉట్టినే నిన్ను పక్క కూర్చుంటే పెట్టిరా. దరిద్రం ఉండా కొడుక. అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే పైసా సాయం చేయలేదు. రైతు బీమా ఇస్తాడంట. అరే చెత్తనా కొడుక, పంట బీమా ఇరా అంటే రైతు బీమా ఇస్తారు. రైతు చచ్చిపోయినాకి ఇస్తాడంట, బతుకున్నప్పుడు ఏమి ఇయ్యాడంట వాడు. కాంగ్రెస్ అట్లా చేస్తలేదురా. పంట నష్టం వస్తే పంట బీమా ఇస్తా అంటుంది. చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి వచ్చి, బట్టి గారు వచ్చి చెప్తున్నారు కదా, ఉత్తమ్ రెడ్డి గారు వచ్చి చెప్తున్నారు కదా, శ్రీధర్ బాబు గారు వచ్చి చెప్తున్నారు కదా అప్డేట్లు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు కదా. చెత్త దమ్ముంటే రండి అసెంబ్లీలో చర్చ చేయండి. కేసీఆర్ ఎందుకు రావురా నువ్వు అసెంబ్లీకి రా, వచ్చి చర్చ చేయి. మొగోడు అయితే ఉట్టిగా మూలకు కూర్చొని బురదలుడు కాదు. పంటల బీమా పథకం లేదు, ఏది బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఇస్తుంది. వరి కుప్పలపై రైతులు గుండెలు పగిలే సచ్చినా పట్టించుకోలేదు ఈ గాడిద కొడుకు. ఖమ్మంలో మిర్చి ధర అడిగినందుకు రైతులకు వేడి లేచిండు చెత్తనా కొడుకు కేసీఆర్. వరంగల్లో పత్తి రైతుల ఆత్మహత్యల కోసం పట్టించుకోలేదు కేసీఆర్లో చిన్న కొడుకు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 8,000 పైచీలకు రైతులు మరణిస్తే వాడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దరిద్రం ఉండా కొడుకు. రైతులకు ఎరువులు ఫ్రీగా ఇస్తా అని మోసం చేసిండు కేసీఆర్లో చిన్న కొడుకు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి 2023 ఆగస్టు వరకు దాన్ని ఊసే ఎత్తకుండా ఎన్నికలు వస్తున్నాయని 3 విడతలు ఇస్తే అది అసలుకే పోయింది. అలా మిత్తోడు కట్టాలి. సో రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు కేసీఆర్. వరి వేస్తే ఉరి అని బెదిరించాడు.
కాంటా కాడ కూడా అది కొలుస్తుంటే ఐకేపీ సెంటర్లలో అల్ల చేతి వాటం అల్ల రైతులకి ఫుల్ ప్రైస్ పే చేయలేదు, 10 కేజీలు తరుగు చేసారు. సివిల్ సప్లై కార్పొరేషన్ లో 56,000 కోట్ల అప్పులు చేసిండు గాడిద కొడుకు. ఎక్కడ వదలలేదురా, ఏ దొరికినా దోసుకున్నావు. 24 గంటల కరెంటు ఉచితం అని చెప్పి 10 గంటలు కూడా ఇవ్వలేదు కేసీఆర్. ఆ లాగ్ బుక్లు అబద్ధం చెప్పాయి కదా. ఇన్ని పాపాలు చేసి రైతుల పాలిట శాపాలుగా మారి ఇప్పుడు తగుదనమ్మా అని. అరే కాంగ్రెస్ వాడు రిపేర్ చేస్తాడు. ఆ వాటర్ క్రైసిస్ ఉంటే దానికి ఇంకేం చేయాలని ఆలోచిస్తాము. సో దానికి ఇంకా ఇంకుడు గుంతలు లాంటి ఇంకా కుంటలు చెరువులు ఇంకా అవ్వాల్సి వస్తుంది, అవుతాము. ఇంకా రిపేర్ చేస్తే చాలా సమస్యలు పోతాయి కాళేశ్వరంది. సో 100 రోజుల కాంగ్రెస్ వారంలో రైతు భరోసా 7,500 కోట్లు రైతులకి వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. 7,500 కోట్లు. కావాలంటే నువ్వు ఆర్టీఐ నీకు ఆ డేటా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఉట్టిగా ఫేక్ ప్రచారం చేస్తాంటే కలవది, అర్థమైందా? ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ. ఇది ఇంకొక ఇప్పుడు ఎంత ఇది మే కదా. సో ఇంకా జూన్ జూలై ఆగస్టు 3 నెలలు. వచ్చే 3 నెలల్లో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో వేయడం జరుగుతుంది. ఒప్పుకో ఆపుకో, అర్థమైందా? వచ్చే పంట నుండి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. పంటల బీమాకు పంట ఏ కారణం చేత నష్టం జరిగినా దానికి ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు వస్తాయి. తర్వాత ప్రతి పంటకు మద్దతు ధర ఇవ్వడానికి సిద్ధమైన ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడానికి సిగ్గు, శరము, నెత్తురు, చీము ఉండాలే లుచ్చ కేసీఆర్, తాగుబోతు కేసీఆర్. అర్థమైందా? రారా కేటీఆర్ చర్చకి. హరీష్ రావు గారు రా, దోసుకున్న జాలదని ఉన్న ఏ అమ్మాయినా వదిలినావురా కేటీఆర్? నువ్వు ఇంగ్లీష్ ఒక్కటి మాట్లాడితే అయిపోయిందారా? ప్రజా సమస్యల గురించి పరిష్కారం చూపెట్టాలి కానీ అయ్య పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని గింజలు ఏరుకుంటా అంటే ఆలోచించండి మిత్రులారా. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో క్రైమ్ రేటు తగ్గింది. రాత్రి 11 తర్వాత ఇల్లీగల్ పనులు తగ్గుముఖం పట్టాయి. డ్రగ్స్ ఇట్లాంటి వాటి వాడకం తగ్గింది. తర్వాత అక్రమ అరెస్టులు బంద్ అయ్యాయి. ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. మహిళా మనులు, స్త్రీమూర్తులు, మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది కాంగ్రెస్ హయాంలో. సో కాంగ్రెస్ మనం ఇచ్చిన హామీలలో. సో ఆ విధంగా బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. వాళ్ళకి మహిళా సాధికారత వచ్చింది. మహిళలు వాళ్ళకి ఏ పని ఉన్నా వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి మీద డిపెండెంట్ కాకుండా పండుగలు పబ్బాలు వస్తే తీర్థయాత్రలు పోతున్నారు, అమ్మగారి ఇంటికి పోతున్నారు. సో వాళ్ళకి భావ స్వేచ్ఛ వచ్చింది. మహిళ ఎప్పుడు ఏ పనైనా చేసుకోగలదు. అబల కాదు సబల అనేది మనం నిరూపించగలిగినాం. అర్థమైందా? సో అందరు స్త్రీలు చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత ఆరోగ్యశ్రీ దాని యొక్క అమౌంట్ పెంచడం జరిగింది. దాని 10 లక్షల వరకు పేదవారికి ఉచిత విద్యుత్ లభించడం జరుగుతుంది. ఎవరికన్నా రాకపోతే బట్టి గారు క్లియర్గా చెప్పిండ్రు. అది దానికి ఒకవేళ ఏ కారణం చేత టెక్నికల్ మనం పేదోళ్ళకే ఇస్తాం, బలిసినోడికి ఇయ్యం. అర్థమైందా? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ పథకాలన్నీ పేదోళ్ళకే ఇస్తాం. కాబట్టి సో ఆ పేదవారికి ఎవరికైనా రాకపోతే అది ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే అలా రిజిస్టర్ కాకపోతే దానికి ప్రణాళిక ఉన్నది, మళ్ళీ పోయి అది రిజిస్టర్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా. అర్థమైందా? వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తారు, అందరికీ. పేదవారికి 500K సిలిండరు. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 500 సిలిండర్ పేదవారికి అని ఉంది. వీలైతే అది బిగ్ అమౌంట్, మనకు బడ్జెట్కి పెద్ద నష్టం చేసే విధంగా లేకపోతే అందరికీ పేదవారైనా ఎవరికైనా 500 సిలిండర్ ఇది ఒకటి ఇస్తే బాగుంటుంది అనేది నేను మై కైండ్ రిక్వెస్ట్. ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ లో ఉన్న అధిరథ మహారథులు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, వర్కింగ్ కమిటీతో సహా. ఒకవేళ బడ్జెట్ లెక్కలేసి మనకి అది బాగా భారం అయితే లేకపోతే 500 రూపాయల సిలిండరు పేదవారికే కాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న కాకుండా మిగతా అందరికి ఇవ్వండి. అది మహిళా బస్సు ప్రయాణం ఎట్లా చేసిరో అది కూడా 500 సిలిండర్ చాలా లబ్ధి చేకూరుతుంది. ఓకే, ఎన్నో కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటాయి. కాబట్టి 500 సిలిండర్ అనేది పేదవారికే కాకుండా మిగతా అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ లో ఉన్న అతిరథ నిర్ణయం చేసే పొజిషన్ లో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న అతిరథ మహారథులు అందరికీ చెప్తున్నా. ఓకే, సో అట్లనే సమయానికి జీతాలు వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో 15వ తారీఖుకో నెలకో వచ్చేటి అట్లా ఏదో నమ్మి అప్పుడు చేసేటోడు ఆ స్థాయికి అప్పులు చేసిండు గాడిద కొడుకు.
కానీ కాంగ్రెస్ అప్పులున్నా ఏమున్నా సరే టైంకి జీతాలు ఇస్తుంది. సర్పంచ్లకు ఇతర ప్రజాప్రతినిధులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాము. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఓకే, గతంలో ఇచ్చిన ఉద్యోగ కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చేటోడు కానీ ఫిల్ చేసేవాడు కాదు, దరిద్రుడు ఖాళీలు. కానీ కాంగ్రెస్ కేసీఆర్ ఇచ్చినటువంటి ఆయా ప్రభుత్వ నోటిఫికేషన్లకు సంబంధించిన అన్నిట్లలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. వాటితో పాటు కొత్త వాటికి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గురుకులాల ఉద్యోగాలు కావచ్చు, నర్సుల పోస్టులు కావచ్చు, డిఎస్సి మెగా డిఎస్సి కావచ్చు, ఈ యూనివర్సిటీలలో పోస్టులు కావచ్చు, ఏ పోస్టులు ఖాళీ ఉన్నా ఆ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది అది ఎవరు నోటిఫికేషన్ ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టే. కాబట్టి అది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినా ఆ ఖాళీలు ఏవేవి అవుతున్నాయో ఐడెంటిఫై చేసి బడ్జెట్ అనుకూలంగా అవి నింపడం జరుగుతుంది. అది నిరంతర ప్రక్రియ. ఒక్క కాలంలో ఇట్లా బటన్ వేసి బటన్ తీసేనట్టు కాదు. ఆయా డిపార్ట్మెంట్ల కన్సర్న్ తోటి ఆ యొక్క బడ్జెట్ ఆర్థిక శాఖ అప్రూవల్ తోటి ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల 2 లక్షలు మనం అన్నాం కదా, 2 లక్షల ఉద్యోగాలు తప్పకుండా భర్తీ చేయడం జరుగుతుంది. ఓపిక అవసరం, ఊరికే బురద వెళ్తే చెల్లదు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల కోసం అనేక కంపెనీలతో ఎంఓయూలు సైన్ చేయడం జరిగింది. నిజాం చక్కెర కర్మాగారం పునరుద్ధరణకు వాడు తెరిపిస్తాడు, వాడు తెరిపియలే. ఆ గుండు అరవింద్ గారు కవిత 100 రోజుల్లో తెరిపిస్తాను తెరిపియలే. కానీ కాంగ్రెస్ కమిటీ చేసింది, అతి త్వరలోనే ఇది నిజాం చక్కెర కర్మాగారం తెరిపించడం జరుగుతుంది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు పథకం ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ అండ్ రుచన కొడుకు 72,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఎక్కువ, బిడ్ ఒత్తేయడం అంటది, కొడవత్తేయడం అంటది, 100 ముచ్చట్లు చెప్పిండు. కానీ కాంగ్రెస్ అప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా అంతే, ఇంచుమించు అంతనే ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. తర్వాత రైతుల రుణమాఫీ కోసం ప్రణాళిక, రైతుల రుణమాఫీ 15 ఆగస్టు లోపల వేయడం జరుగుతుంది రైతులకి. తర్వాత బడ్జెట్ లో అన్ని రంగాలకు నిధులు కేటాయించడం జరిగింది. కరెక్ట్. 14 కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమైందా? పంట బీమా ఇవ్వడం జరుగుతుంది. రోడ్లు, మెట్రో రైల్వే పనులు కొనసాగుతున్నాయి. వచ్చి 3 నెలలు అయింది. తీసుకున్నా లేదా తీసుకోబోతున్న చర్యలు పైప్ లైన్ లో ఉన్నాయి. వాటి ఫలితాలు అందాలంటే 1 నుంచి 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఒక్క 1 ఇయర్ ఇస్తేనే మన బడ్జెట్ లెక్క చెప్పగలుగుతాం. ఫుల్ 1 ఇయర్ ఇస్తేనే మన చేతిలో 2.5 లక్షల కోట్లు వస్తాయి. వీటిని ఎట్లా ఖర్చు పెట్టినాం అనేది చూపెడతాం లెక్క, ప్రోగ్రెస్ రిపోర్ట్. అంతేగాని 3 నెలలకోసారి వాడు వచ్చి 3 నెలలు కాకముందే ఇది చేయలే, అది చేయలే. కరెంటు క్లియర్ గా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు TV9 ఇంటర్వ్యూలో కానీ చాలా సందర్భాల్లో. కరెంటు మాక్సిమం బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కరెంటు కొరత లేదు, కరెంటు సర్ప్లస్ ఉంది. కానీ ఇది అప్పుడు కేసీఆర్ టైంలో ఆ రిపేర్లు చేయాల్సిన చేయకపోవడం వల్ల అదేంది ఎక్కడన్నా రిపేర్లు వచ్చినా వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళు ఎక్కడ రిపేర్లు వస్తే వాళ్ళు ఆ యొక్క రిపేర్ టైంకి 1-2 గంటలు అంతరాయం కలుగుతున్నది. ఎందుకు కలుగుతుంది అంటే వాళ్ళు రిపేర్ పనులు చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం కావాలని బీఆర్ఎస్ వాళ్ళు తమ అనుకూలమైన లైన్మెన్లను బెదిరించి లేకపోతే పైసలు ఇచ్చి కావాలని బంద్ చేపిస్తున్నారట. అయితే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, అట్లా ఎవడైనా చేస్తే ఒకవేళ ఎవడైనా కరెంట్ అది లైన్ మ్యాన్ వాళ్ళని సస్పెండ్ చేయమని ఆర్డర్ ఇచ్చిండు. కాబట్టి మనకు విద్యుత్ కొరత లేదు. అంతరాయంలో 1 గంటనో 2 గంటలు అంతరాయం రావడానికి కారణము ఒకటి, కొన్ని చోట్ల రిపేర్లు, వర్షం పడి ఏదైనా అయితే కానీ ఇంకోటి కానీ మోర్లు ఈ ఓపెన్ నాలాలు ఉంటే అది ఏమవుతుంది, అది తవ్వాలంటే అది బంద్ చేయాల్సి వస్తుంది. సో ఆ రిపేర్లకు సంబంధించిన అది ఎమర్జెన్సీ టైప్. అది కాకుండా కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు ఆ లోకల్లో ఉన్న లైన్ మ్యాన్లని ప్రలోభ పెట్టి బంద్ చేపిస్తున్నారట కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి. అట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా, వీళ్ళకి పరిపాలన మీద పూర్తి పట్టు వచ్చి ఆ బీఆర్ఎస్ ఏజెంట్లను అందరినీ తీసిపార దొబ్బితే అన్ని సక్రమంగా నడుస్తాయి. అందుకే నేనేమంటున్నా, ఒక 6 నెలలు 7 టైం ఇవ్వండి అయ్యా. వాడు చేయాల్సిన వాడి పరిపాలన టైం ఇస్తే వాడు చేయాల్సిన చేసినాక 6 నెలలు 7 తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ తీద్దాం. ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ ఎనీథింగ్. అర్థమైందా? దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్. నేను బతిలాడి చెప్తున్నా, 3 నెలలు చాలా తక్కువ టైం. అట్లీస్ట్ ఒక 6 నెలలు 7 టైం ఇస్తే అప్పుడు లెక్క పెడదాం. నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవడైనా లైన్ మెన్ ఎవడైనా సరే బీఆర్ఎస్ ప్రలోభానికి గురై కరెంటు గిట్ట బంద్ చేస్తే వాడిని పర్మనెంట్ గా ఉద్యోగం నుంచి తీసేయండి, టెంపరీ కాదు. ఒక్కడిని తీస్తే మిగతా వాళ్ళందరూ చక్కగా అవుతారు.
మనకు విద్యుత్ కొరత లేదు, సర్ప్లస్ ఉంది. ఓకే, ఏది ఈ మధ్యలో ఎన్నికలు వచ్చాయి, 4 నెలల టైం, మళ్ళీ టైం అంతా పోయింది కాబట్టి ఓపిక పట్టమని అడుగుతున్నా. సో దుష్ప్రచారాలతో ఒరిగేది లేదు. ఈ పొద్దుగాలు వేస్తే వాడు ఏం చేయడు, కేవలం పక్కవని మీద బురద తల్లి నాకు ఓటేయమని చెప్తారు ఈ గాడికులు. బీఆర్ఎస్ వాడు అంతే, బీజేపీ అంతే. వాడు ఏం చేసిండో చెప్పుకోవాలి. వాడికి 10 ఏళ్ళ టైం ఇచ్చినప్పుడు నీకు ఇది కట్టినాక ఇది వీక్నా అని చెప్పుకోవాలి. 70 साल में कांग्रेस क्या किया అంటాడు. అరే నువ్వు 20 साल में तुम क्या किया, 10 साल में तुम क्या किया అంటే నోరు తెరవడు. అది మంచిగా లేదు కాబట్టి నాకు ఓటేయమంటాడు, కానీ నేను ఇది చేసిన కాబట్టి ఓటేయమని అడిగారు ఈ గాడి కొడుకు. ఇక వాడైతే మతం పట్టుకున్నాడు. ఇక ఏం చేస్తారు మరి, హిందువులకు ఎవరు తిండి పెట్టాలరా? 84% హిందువులు భారతదేశంలో హిందువులు ఉన్నప్పుడు అది హిందూ దేశం కాకపోతే ఇంకేమవుతుందిరా? చెప్తారు నా కొడుకులు. ధరలు పెరిగితే హిందువులు కాదరా బాధపడుతుంది, పెట్రోల్ రేటు పెరిగితే హిందువులు కాదరా బాధపడుతుంది. పెద్దగా లేస్తే కేసీఆర్ గారు 4 నెలల దాకా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. 5 ఏళ్ళలో సాధించింది ఏందిరా అంటే 2 విగ్రహాలు, 2 భవనాలు, ప్రజల బతుకుల్లో వెలుగు నింపే చర్యలు శూన్యం, దోసుకున్నది మాత్రం లక్షల కోట్లు. మోడీ 10 ఏళ్లలో సాధించిన విజయాలు ఏందిరా అంటే ఇది జుమ్లా మాటలు, ఫేక్ ప్రచారాలు, కరోనా చావులు, దొడ్డు రేషన్ బియ్యము, సిబిఐ ఈడీ అరెస్టులు, ఐటీ దాడులు, 113 లక్షల కోట్ల అప్పులు, 400 లక్షల కోట్ల సంపద దోపిడీ, ధరల పెరుగుదల, ట్యాక్సుల పెరుగుదల, బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు మీద కూడా ఛార్జీలు, హిందూ ముస్లిం గొడవలు, హింస, ఇంతే. వాళ్ళు ఏం చేయరు, అన్ని చేసిన కాంగ్రెస్ మీద బురద వెళ్తాడు. ఎంతవరకు కరెక్ట్? సో ఆ రిలేటెడ్ కొన్ని ఫోటోలు, వీడియోలు ఉన్నాయి, చూపెడదాం. సో చూద్దాం. ఏముంది, గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త. 503కు అదనంగా 60 పోస్టులు, 563 పోస్టులు మనము భర్తీ చేయడం జరుగుతుంది గ్రూప్ 1. ఓకే, 100 రోజులలో ఏం చేశారు అనేటోళ్ళకి ఈ సమాధానం చెప్తున్నా. నెరవేరిన పాలమూరు వాసుల కళ. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన.